పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి భారత్పై విషయం కక్కారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆసిమ్ మునీర్ భారత్పై రెచ్చిపోయారు. అణ్వాయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరించారు. పాక్ జాతీయులను ఉద్దేశించి మాట్లాడిన మునీర్ పాక్ ప్రమాదంలో ఉంటే అణ్వాయుధాలు ప్రయోగించడానికి వెనకాడబోదన్నారు. సగం ప్రపంచాన్ని తుడిచిపెట్టేస్తామంటూ హెచ్చరించారు. అమెరికా గడ్డపై మరో దేశానికి అణ్వాయుధ హెచ్చరికలు చేసిన మొదటి వ్యక్తి ఆసిమ్ మునీరే. భారత్ సింధు జలాలను ఆపడంపైన మునీర్ నోరు పారేసుకున్నారు. అదేం భారత్ వారసత్వ ఆస్తి కాదన్నారు. డ్యామ్ కట్టే వరకు ఆగి దానిపై 10 మిజైళ్లు ప్రయోగిస్తామన్నారు మునీర్. తమ దగ్గర మిజైళ్లకు కొదవ లేదంటూ పిచ్చి మాటలు మాట్లాడారు. తమతో పెట్టుకుంటే భారత్కే నష్టమన్నారు పాక్ ఆర్మీ చీఫ్. భారత్ హైవేపై వెళ్లే ఫెరారీ కార్ లాంటిదన్నారు. పాకిస్తాన్ మాత్రం కంకర్తో వెళ్లే ట్రక్ అని, దాన్ని ఢీకొంటే ఎవరికి నష్టమో తెలుసుకోవాలన్నారు. భారత్ ప్రపంచ నాయకత్వం కోరుకుంటోందని, కానీ అంత సీన్ లేదంటూ నోరు పారేసుకున్నారు మునీర్. 2 నెలల్లో ఆసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించడం ఇది రెండవసారి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి భారత్పై విషయం కక్కారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆసిమ్ మునీర్ భారత్పై రెచ్చిపోయారు. అణ్వాయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరించారు. పాక్ జాతీయులను ఉద్దేశించి మాట్లాడిన మునీర్ పాక్ ప్రమాదంలో ఉంటే అణ్వాయుధాలు ప్రయోగించడానికి వెనకాడబోదన్నారు. సగం ప్రపంచాన్ని తుడిచిపెట్టేస్తామంటూ హెచ్చరించారు. అమెరికా గడ్డపై మరో దేశానికి అణ్వాయుధ హెచ్చరికలు చేసిన మొదటి వ్యక్తి ఆసిమ్ మునీరే. భారత్ సింధు జలాలను ఆపడంపైన మునీర్ నోరు పారేసుకున్నారు. అదేం భారత్ వారసత్వ ఆస్తి కాదన్నారు. డ్యామ్ కట్టే వరకు ఆగి దానిపై 10 మిజైళ్లు ప్రయోగిస్తామన్నారు మునీర్. తమ దగ్గర మిజైళ్లకు కొదవ లేదంటూ పిచ్చి మాటలు మాట్లాడారు. తమతో పెట్టుకుంటే భారత్కే నష్టమన్నారు పాక్ ఆర్మీ చీఫ్. భారత్ హైవేపై వెళ్లే ఫెరారీ కార్ లాంటిదన్నారు. పాకిస్తాన్ మాత్రం కంకర్తో వెళ్లే ట్రక్ అని, దాన్ని ఢీకొంటే ఎవరికి నష్టమో తెలుసుకోవాలన్నారు. భారత్ ప్రపంచ నాయకత్వం కోరుకుంటోందని, కానీ అంత సీన్ లేదంటూ నోరు పారేసుకున్నారు మునీర్. 2 నెలల్లో ఆసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించడం ఇది రెండవసారి.